మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అనడానికి మహానాడులో ప్రకటించిన పథకాలే నిదర్శనమని టీడీపీ మహిళా నాయకులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ కార్యాలయంలో నేతలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మహాశక్తిలోని పథకాలు మహిళల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడుకు మాకు సంతోషం అయిపోయి ఈరోజు మేము పాలు అభిషేకం చేసినాం. మహిళలంతా మాకు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆడబిడ్లకు బస్సు ఛార్జీలు పాస్ తీయిస్తానన్నాడు. చాలా సంతోషం అయింది. అలాగే ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికే ఇస్తాననలేదు. నువ్వు 5 మంది ఉన్ని 10 మంది ఉన్ని అందరికీ నేను సల్లాసౌటుగా ఒక్కొక్కరికి 15,000 ఇస్తానన్నాడు అమ్మఒడి. అలాగే గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నాడు. చాలా సంతోషంగా అయింది. అలాగే రైతులకు పాస్బుక్ల పైన 20,000 ఇస్తానన్నాడు. అందరికి మంచి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం చేసేంత వరకు మేము నిద్రపోము. సీఎం చేసి జెండా ఎగరేసి మేము అలాగే మన రమేష్ అన్న దొమ్మలపాటి రమేష్ అన్న ఆఫీసులో ఈ పండుగ చేసుకుంటా అనే దానికి అన్న ఆశయాలు